స్వాధ్యాయ ప్రియులకు హనిత నమస్కరిస్తూ 40వ రోజు పత్రిజీ ప్రబోధాలలో నిన్నటి కంటిన్యూ చూద్దామండి. మంగళంపల్లి బాలమురళీకృష్ణ సాధన ఎప్పుడు చేస్తున్నాడంటే గత జన్మలో చేసుకున్నాడు. పిరమిడ్ మాస్టర్లు అందరూ ధ్యానం ఎప్పుడు చేసుకున్నారంటే గత జన్మలో చేసుకున్నారు. ఇప్పుడు వీరికి ధ్యానం అక్కర్లేదు, నేర్చుకోగానే ధ్యానం వస్తుంది. ఈవేళ ధ్యాన సాధనకు వస్తాడు, రేపు ధ్యాన ప్రచారం మొదలు పెడతాడు. ధ్యాన ప్రచారం చేయకుండా ఉండలేడు. ఏ లక్ష్యంతో జీవుడు పుడతాడో ఆ లక్ష్య సాధన చేయకుండా ఉండలేడు. బిస్మిల్లా ఖాన్ ఒకరోజు షహనాయి పట్టుకోకపోతే ఆయనకి తేళ్ళు జర్రులు పాకినట్లు ఉంటుంది. గవాస్కర్కి క్రికెట్ బ్యాట్ పట్టుకోకపోతే లేక క్రికెట్ కామెంటరీ చేయకపోతే ఉండలేడు. వాళ్ళ ఇంట్లో ఉండరు, కామెంటరీ బాక్స్లో ఉంటారు. ఎందుకంటే వారికి క్రికెట్ ఆడే సమయం అయిపోయింది. ఇక వాళ్ళు క్రికెట్ కామెంటరీలో ఉంటారు. వాళ్ళు ఉన్నంత వరకు అదే పని చేస్తూ ఉంటారు. అందులో వారికి తృప్తి ఉంటుంది. భీష్ముడు అంత వయసులో కూడా, పితామహుడైనా కూడా అంపశయ్య పైన పడుకున్నాడు. ఆయన అందరికీ చూపించాడు, నేను చెయ్యగలను, నా వయసులో మీరెందుకు యుద్ధం చేయలేరు అని. ఓ భీష్ముడు ఉదాహరణ ప్రపంచానికి. ఆయన ఎంచుకున్న లక్ష్యం అది. ప్రపంచానికి ప్రతి మనిషి ఏదో ఒకటి తనని తాను చూపించుకోవటం కోసం వస్తాడు. మనం ఎంచుకున్న లక్ష్యంలో మనం సాధన చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉంటాము. చేయకుండా ఉండలేం మనం. అది మానవ సమాజం. కానీ బద్ధకం వస్తుంటుంది, అప్పుడప్పుడు నీరసం కూడా వస్తుంది. మనం ఆ బద్ధకాన్నే జయించాలి. రోజు వంట చేస్తున్నాను కదా, ఆ రోజు ఏం వంట చేయాలా నా తల్లి అంటుందా? రోజు పిల్లల్ని చూసుకుంటున్నాను కదా, ఈరోజు ఏం చేసుకోవాలా అని అనదు. ఆవిడ నోట్లో నుంచి ఆ మాటలు రావు. మరి తన నోట్లో నుంచి ఎట్లా వస్తాయి ఆ మాటలు? జీవితం అంతా వంటగదికి అంకితం అవుతుంది. మరి ఆవిడే అలా అననప్పుడు మనం ఎలా అంటాము? పిరమిడ్ మాస్టర్లు ధ్యాన ప్రచారం కోసం వచ్చారు. ఇందులో సాధన సాధన సాధన. ఈ జన్మలో ఈ ధ్యేయంతో వచ్చాము, ఈ సాధన కోసం మనము వచ్చాము. ఇంకొక జన్మలో ఇంకొక ధ్యేయంతో వస్తాము, ఇంకొక సాధనతో వస్తాము. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఎంచుకున్న వృత్తిలో, వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్న ధ్యేయంలో వాళ్ళు సాధన చేస్తూనే ఉండాలి. సంగీతంలో భీమ్సేన్ జోషి రారాజైనట్టు, క్రికెట్లో గవాస్కర్ రారాజైనట్టు మనము ధ్యాన సాధనలో, ధ్యాన ప్రచారంలో రారాజు అవుతాము. అప్పుడే మనకు తృప్తి. మనల్ని ప్రపంచం గుర్తిస్తే తృప్తి రాదు. మనల్ని మనం గుర్తించాలి. మనల్ని మనం గుర్తించగలిగేలా మనం మన సాధన చేయాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి పుస్తకం రాస్తే ప్రపంచం మెచ్చుకుంది. కాళిదాసు కాలానికి, విలియం షేక్స్పియర్ కాలానికి, విశ్వనాథ సత్యనారాయణ గారి కాలానికి ఎంత వాల్యూ ఉందో, ఎవరు ఎంత సాధన చేస్తే వారికి అంత లభ్యమవుతుంది. జీవితంలో సాధన లేకపోతే ఏమీ లభ్యం కాదు. మన జీవితంలో మన పయనం ఎటువైపు? మన పయనం మన లక్ష్యం వైపు, చావు వైపు కాదు. చావు వచ్చినప్పుడే వస్తుంది, వస్తే వెళ్ళిపోతాం. చావు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వెళ్ళిపోతామని వెయిట్ చేయటం కాదు. ఏదో రోజు వస్తుంది చావు. కానీ మన పయనం మన జీవిత ధ్యేయం వైపు, చావు వైపు కాదు. పుట్టిన ప్రతి మనిషి చావాల్సిందే. నువ్వు ధ్యేయం వెంటపడుతూ జీవిస్తున్నావా, ధ్యేయం లేకుండా బతుకుతున్నావా? నీ ధ్యేయాన్ని ఎంత పరిపక్వత చేసుకుంటూ బతుకుతున్నావు, ఎంత సాధనతో బ్రతుకుతున్నావు, అది ముఖ్యం. బ్రూస్లీ చనిపోయాడు, బుద్ధుడు కృష్ణుడు చనిపోయారు, విలియం షేక్స్పియర్ కూడా చనిపోయారు. అందరూ చనిపోతారు, చావు తథ్యం. పరీక్షిత్ మహారాజు ఒంటి స్తంభం మేడ మీద ఉంటే పాము రాదు కదా అని అక్కడ భవనం కట్టుకొని కూర్చున్నాడు. అయినా పాము వచ్చి కరుస్తుంది. చావు ఎప్పుడూ తథ్యం. కానీ వచ్చే లోపల మన సాధన మనం కొనసాగిద్దాం. మన లక్ష్యం ఏంటి? ధ్యాన ప్రచారం చేయటము. ఇప్పుడు ఇంట్లో కూర్చొని నేను జూమ్లో క్లాసెస్ చేస్తున్నాను. నా ప్రచారం ఆగలేదే. ఒకవేళ ప్రచారం లేకపోయినా నా టైంని ధ్యాన సాధనకి, పుస్తకాలు చదవటానికి ఉపయోగించుకుంటాను. బాల్ గంగాధర్ తిలక్ని అండమాన్ జైల్లో వేశారు. ఆ 5 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు? ఏడుస్తూ కూర్చోలేదు. భగవద్గీత పుస్తకం రాశాడు ఆయన ఆ జైల్లో కూర్చొని. నేను ఆ పుస్తకం అంతా చదివాను. బాల్ గంగాధర్ తిలక్ రాసిన భగవద్గీత
ఎంత బాగుందో. ఆయన అండమాన్ జైల్లో కూర్చొని జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. మనం ఇంట్లో కూర్చొని ఎందుకు సార్థకం చేసుకోలేము? ఇంట్లో కూర్చొని ధ్యానం చేయవచ్చు, పుస్తకం చదవచ్చు, సజ్జన సాంగత్యం చేసుకోవచ్చు. పిఎంసి రోజు వినాలి, పొద్దున్నుంచి రాత్రి వరకు సమయం దొరికినప్పుడల్లా. సాధనము పనులు సమకూరు ధరలోన. మన జీవితం దేనికయ్యా అంకితం అంటే సాధనకి. తల్లి జీవితం పిల్లలకు, సంగీతకారుల జీవితం సంగీతానికి, క్రీడాకారుల జీవితం క్రీడలకు, ధ్యానుల జీవితం ధ్యానానికి అంకితం. బుద్ధుల జీవితం ధ్యాన ప్రచారానికి అంకితం. 3 పదాలు ఉన్నాయి: అరిహంత్, బోధిసత్వ, బుద్ధ. అరిహంత్ అంటే చంపేయడం, మనలో ఉన్న శత్రువుని చంపేయటం. అరి అంటే శత్రువు, మనలో ఉన్న శత్రువుని, అజ్ఞానాన్ని తీసివేయటం. తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం, త్రిగుణాలను తీసివేసి నిర్గుణులమయ్యి జ్ఞానులుగా తయారవటం. అరిహంత్ అయిన తర్వాత మనం బోధిసత్వులం అవుతాము. అంటే ఇంట్లో కూర్చొని మన ఇంటికి వచ్చిన వారికి ధ్యానము, ఆత్మజ్ఞానము బోధిస్తాము. వాడు బయట తిరిగి చెప్పడు, కానీ ఇంటికి ఎవరు వస్తారో కలుస్తారో వాళ్ళందరికీ ధ్యానం చెప్తూ ఉంటాడు. వాడి పేరు బోధిసత్వుడు. ఆ తర్వాత జన్మలో బుద్ధుడిగా బయలుదేరుతాడు. ఇంటింటికి వెళ్ళి ధ్యానము, ఆత్మజ్ఞానము చెప్తాడు. పిరమిడ్ మాస్టర్లు అందరూ అరిహంత్, బోధిసత్వులయ్యి ఈ జన్మలో బుద్ధులుగా అవతరించారు. ఎంతమంది బుద్ధులు ఉన్నారో ఇప్పుడు. బుద్ధుడితో ఒక ఆయన, అయ్యా బుద్ధ, నీలాంటి వాడు ఇప్పటి వరకు పుట్టలేదు, మరి ఇక పుట్టరు అని చెప్పాడు. అప్పుడు బుద్ధుడు, నువ్వు ఇప్పటిదాకా ఉన్న వాళ్ళని చూసావని అడిగాడు. నేను చూడలేదు, నాకు అంత శక్తి లేదన్నాడు. మరి ఎందుకు అలా మాట్లాడడం? నాకన్నా ముందు లక్షల మంది బుద్ధుళ్ళు అయ్యారు, నా తరువాత 1,00,000 మంది బుద్ధుళ్ళు అవుతారని ఆ బుద్ధుడు చెప్పాడు. చూసారా, తాటిన తన్నేవారుంటే తల తన్నేవారు ఎప్పుడూ వస్తారు. పిరమిడ్ మాస్టర్లు అందరూ అపర బుద్ధుళ్ళు అని నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. ప్రపంచానికి తెలియక్కర్లేదు, కానీ మన గురించి మనకి తెలియాలి. మన కడుపులో ఆకలి మనకే కదా తెలిసేది, పక్కవాడికి కాదు, ప్రపంచానికి కాదు. ఎవరెంత పరిణితి చెందారో వాళ్ళకే తెలుస్తుంది, పక్కవాడికి తెలియదు. కనుక పక్కవాడి జడ్జిమెంట్ మనకు అనవసరం. మన గురించి మనకు తెలుసా లేదా? తెలుసు మనకి. మనం ఎంత మూర్ఖులమో మనకి తెలుసు. మనకు ఎంత విజ్ఞానం ఉందో మనకి తెలుసు. మన గురించి మనకు అన్నీ తెలుస్తాయి, కానీ బయటకు నటిస్తూ ఉంటాము. తెలిసింది తెలియనట్టు, తెలియంది తెలిసినట్టు. 2 రకాల నటనలు ఉన్నాయి. తెలిసింది తెలియనట్టు, తెలియంది తెలిసినట్టు నటన. అది కూడా మంచిదే, నటనలో చక్రవర్తులం మనం. కనుక అక్కడ మనం చెప్పుకోవలసింది ఏంటంటే, అనగననగా రాగమతిశయిల్లుంచునుండు, తినగ తినగ వేము తీయగనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ. ఈ స్టేట్మెంట్స్లో ఇంత కథ ఉంది ఇక్కడ అని చెప్పారు పత్రిజీ. రేపటి రోజునండి, జననం మధురం, మరణం మధురం, ఆఖరి అధ్యాయము. మరి రేపటి వరకు వెయిట్ చేయాల్సిందిగా. థ్యాంక్ యూ.